మీరు అనుకున్నట్టు 'ఆర్ఆర్ఆర్' మూవీకి 1,200 కోట్లు కలెక్షన్ రాలేదు. ఎంత వచ్చిందో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఈ మూవీ 2022 మార్చ్‌లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీకి డైరెక్షన్ చేసేసరికి ఎస్ఎస్ రాజమౌళి గారు చేశారని మనకు తెలుసు. అలానే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కీరవాణి గారు చేశారు. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 3 అవర్స్ 2 మినిట్స్ ఉంటుంది. అలానే ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసరికి 550 కోట్లు పెట్టారు. ఆ టైంలో 550 కోట్లు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఒక మూవీకి ఇంత బడ్జెట్ పెడుతున్నామంటే మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి, ఇంత కలెక్షన్ చేస్తుందని. కానీ చాలామంది ఈ మూవీకి 1,200 కోట్లు వచ్చింది అనుకుంటున్నారు, కానీ అది ఫేక్ కలెక్షన్స్. రియల్ కలెక్షన్ ఏంటంటే ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 1,387 కోట్లు రావడం జరిగింది. మీరు అనుకున్న 1,200 కోట్లకు వచ్చిన 1,387 కోట్లకు చాలా డిఫరెంట్ ఉంది. అలానే నాట్ నాట్ సాంగ్తోని ఆస్కార్ అవార్డుని ఇచ్చింది. మన ఇండియాలో ఇంతవరకు ఎటువంటి సాంగ్ కూడా ఆస్కార్ అవార్డు అనేది రాలేదు. కానీ ఈ ఆర్ఆర్ఆర్ మూవీ టీంతోనే ఈ ఆస్కార్ రావడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలానే సెకండ్ కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 35 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీకి ఓటీటీ రేటింగ్ ప్రకారము అమెజాన్ ప్రైమ్ ఇలాంటి దాంట్లో 10కు 8.2 ఇచ్చారు. ఈ మూవీకి డైరెక్షన్ ప్రశాంత్ నీల్ గారు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా రవి గారు చేశారు. రవి గారు ఇంతకుముందు చాలా మూవీస్ చేశారు. ఈ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 తర్వాతనే మంచి నేమ్ వచ్చింది. ఆ తర్వాత కాంతార మూవీకి సాహో మూవీ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేసి ఇచ్చి పడేసిండు. తనంతూ మ్యూజిక్ మాత్రము కరెక్ట్గా ఇస్తాడు. ఆ సినిమాకు అదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇందులో హీరోగా యష్ గారు నటిస్తే హీరోయిన్గా శ్రీనిధి శెట్టి గారు నటించారు. ఇద్దరి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ మాత్రం ఇచ్చి పడేసింది. ఇందులో ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించేది. ఆ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దీని కలెక్షన్ బట్టి అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ బట్టి ఏమైనా తెలుస్తుంది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టిందో, ఎంత కలెక్షన్ వచ్చిందో మాట్లాడేసుకుందాం. ఈ మూవీకి బడ్జెట్ 80 కోట్లు పెడితే కలెక్షన్ వరల్డ్ వైడ్గా 250 కోట్లు రావడం జరిగింది. అలానే థర్డ్ వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. మనం ఇంతకుముందు కేజీఎఫ్ 1 మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మాట్లాడుకుందాం. దానికి సీక్వెల్ వచ్చింది ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ. ఇది కూడా యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 48 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ కూడా జనరల్ రేటింగ్ ప్రకారం 10కు 8.2 ఇవ్వడం జరిగింది. ఈ మూవీ కూడా ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ చేశారు. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటే పార్ట్ 1కు ఒకళ్ళు డైరెక్షన్ చేసి పార్ట్ 2కు వేరే డైరెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలానే పార్ట్ 1 మూవీ బ్లాక్ బస్టర్ అయితేనే పార్ట్ 2 తీస్తారని మనకు తెలుసు. అలానే ఆర్ఏ 1 మూవీ, అలానే కిక్ 2 మూవీ కూడా పార్ట్ 1 చాలా బ్లాక్ బస్టర్ అయినాయి. పార్ట్ 2 వచ్చేసరికి అంతగా ఆకట్టుకోలేక ఫ్లాప్ అయిపోయినాయి. అంటే పార్ట్ 1కు పెట్టినటువంటి ఎఫెక్ట్స్ ఇక్కడ పెట్టకపోయినా, దాంట్లో ఉన్న కంటెంట్ దీంట్లో లేకపోయినా ఫ్లాప్ అవుతుంది. ఈ మూవీ కూడా అంతే అనుకున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీకి మించి లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంత కలెక్షన్ వచ్చిందో మాట్లాడేసుకుందాం. ఈ మూవీకి బడ్జెట్ 100 కోట్లు పెడితే కలెక్షన్ వరల్డ్ వైడ్గా 1,250 కోట్లు రావడం జరిగింది. అంటే ఆ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినో, ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినో మాట్లాడేసుకుందాం. ఆ మూవీకి 80 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్లు మాత్రమే కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీకి 20 కోట్లు మాత్రం పెంచారు. కానీ కలెక్షన్ వచ్చేసరికి 1,250 కోట్లు వచ్చినాయి. అంటే ఆ మూవీతో పోలిస్తే 1000 కోట్లు ఎక్స్ట్రా రావడం జరిగింది. మీకు పార్ట్ 1 మూవీ ఎక్కువ నచ్చిందా, పార్ట్ 2 ఎక్కువ నచ్చిందా అనేది కింద కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలానే ఫోర్త్ పుష్ప 2 మూవీ. ఈ మూవీకి చాలా నెగిటివిటీ వచ్చింది. అలానే చాలా ట్రోల్స్ అయినాయి. ఆ కాంట్రవర్సీ మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా తెలుసు. ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినో, స్టిల్ ఇంతవరకు ఎంత కలెక్షన్ వచ్చిందో మాట్లాడేసుకుందాం. అలానే దీనికి గూగుల్లో సపరేట్ కలెక్షన్ ఉంది, అఫీషియల్గా కలెక్షన్ సపరేట్ ఉంది. తర్వాత 20 మినిట్స్ యాడ్ చేసిన దానికి కలెక్షన్ లేదు. దీని గురించి ఫుల్గా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. ఈ మూవీకి బడ్జెట్ 500 కోట్లు పెడితే కలెక్షన్ వరల్డ్ వైడ్గా గూగుల్ ప్రకారము 1,738 కోట్లు వచ్చింది. అదే పుష్ప 2 అఫీషియల్గా పెట్టింది 1,831 కోట్లు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 3 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయింది. దీనికి డైరెక్షన్ వచ్చేసరికి సుకుమార్ గారు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీ గారు చేశారు. అలానే కొద్దిగా అక్కడక్కడ మ్యూజిక్ బాగాలేదంటే తమన్ గారు హెల్ప్ చేయడం జరిగింది. అలానే పార్ట్ 1 మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినో, దానికి ఎంత కలెక్షన్ వచ్చిందో కొద్దిగా మాట్లాడేసుకుందాం. ఎందుకంటే దానికి సంబంధించింది కొద్దిగా లింక్ ఉంది. ఆ మూవీకి బడ్జెట్ 250 కోట్లు పెడితే కలెక్షన్ వరల్డ్ వైడ్గా 393 కోట్లు వచ్చింది. దీనికి నేను లింక్ ఉంది అన్నా కదా, దీనికి అఫీషియల్గా కలెక్షన్ కరెక్ట్గా పెట్టిండ్రు. అలానే దీనికి వచ్చేసరికి 1,131 కోట్లు వచ్చిందని ఎప్పుడో పెట్టిండ్రు. మళ్ళీ 20 మినిట్స్ యాడ్ చేసి అఫీషియల్గా రిలీజ్ చేసిండ్రు థియేటర్లో. అయినా కానీ దాని కలెక్షన్ ఇంతవరకు కూడా పెట్టలేరు. ఒక్క 1% కూడా ఎంత కలెక్షన్ చేసిందో కూడా పెట్టలేరు. అంటే పెడితే ఇప్పటికీ 2,000 కోట్లు రావచ్చు. అలానే దీని కలెక్షన్ అనేది ఇంకా క్లారిటీగా ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ అఫీషియల్గా పెట్టిందనుకో దాని కలెక్షన్ మనకు తెలుస్తుంది. అదే గూగుల్ ఒకసారి ఏమో 1,200 చెప్తుంది, ఒకసారి 1,338 కోట్లు చెప్తుంది. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది, చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అప్పుడే అనుకున్నారు బాహుబలి రికార్డ్ వెళ్ళిపోతుంది, బ్రేక్ చేస్తుందని. నిజంగానే బ్రేక్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ దంగల్ మూవీ. ఈ మూవీ రికార్డ్ కూడా పోతుంది దగ్గరకు వచ్చింది. అసలు రికార్డ్ అయింది, కానీ అఫీషియల్గా వీళ్ళు పోస్ట్ పెట్టలేరు. 2,000 కోట్ల పైన కలెక్షన్ వచ్చిందని అందరికీ తెలుసు, కానీ అఫీషియల్గా పెట్టలేరు. ఈ విషయం నేను ఎందుకు అంటున్నా అంటే, ఆ మూవీ వాళ్ళు
ఒక 1 మంత్ బ్యాకే 1831 కోట్లు వచ్చిందని పెట్టిండ్రు. కానీ స్టిల్ థియేటర్లో మాత్రం సినిమా నడుస్తుంది, కానీ కలెక్షన్ పెడతలేరు. కానీ చాలామంది దీన్ని కలెక్షన్ ఆగిపోతాయి అనుకున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ, డాక్ మహారాజ్ మూవీ, సంక్రాంతి వసూలు మూవీ రిలీజ్ కావడంతో వాడికి థియేటర్లో వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎక్కడికి కలెక్షన్ చేస్తుంది అనుకున్నారు. ఆ టైంకే పుష్ప టీం వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చిండ్రు, ఏంటంటే 20 మినిట్స్ యాడ్ చేస్తున్నామని. ఇప్పుడు అందరికీ హోప్ వచ్చింది. 1831 కోట్లు కలెక్షన్ చేసింది. 20 మినిట్స్ యాడ్ అయితే అది జర్ర క్లిక్ అయిందనుకో, ఈ మూవీ జర్ర నెగిటివ్ టాక్ వచ్చిందనుకో కలెక్షన్ చేస్తుందని. 20 మినిట్స్ యాడ్ కావడంతో గేమ్ చేంజర్ మూవీ నెగిటివ్ టాక్ రావడంతో ఇది ఇంకా స్టిల్ నడుస్తూ ఉంది, కానీ కలెక్షన్ మాత్రం పెట్టలేరు. దంగల్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది, కానీ అఫీషియల్గా పోస్ట్ పెట్టలేరు అంతే. ఇప్పుడు దంగల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టిందో, ఎంత కలెక్షన్ ఇచ్చిందో కూడా మాట్లాడేసుకుందాం. ఈ మూవీకి బడ్జెట్ 70 కోట్లు పెడితే వరల్డ్ వైడ్గా దీని కలెక్షన్ వచ్చేసరికి 2024 కోట్లు రావడం జరిగింది. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి నితీష్ తివారీ గారు చేయడం జరిగింది. అలానే మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 41 minutes ఉంటుంది. పుష్ప 2 మూవీ దంగల్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసిందో లేదో, అలానే ఇంతసేపు మనం మాట్లాడుకున్న మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ పెట్టండి. అలానే ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటను ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి.